शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। कृष्णं वन्दे जगद्गुरुं। श्रीभगवद्गीता अथ चतुर्दशोऽध्यायः 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము। బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైనకాంతికస్య చ। ఏలయనగా నేను నాశరహితమును నిర్వికారమును శాశ్వత ధర్మస్వరూపమును నిరతిశయ ఆనంద స్వరూపమును బ్రహ్మమునకు ఆశ్రయమును అయి ఉన్నాను। శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః। శ్రీ భగవంతుడు చెప్పెను, ఓ అర్జున, దేనిని తెలుసుకొని మునులందరూ ఈ సంసార బంధం నుండి సర్వోత్తమమగు మోక్షసిద్ధిని బడసిరో అట్టి పరమాత్మ విషయకమైనదియు జ్ఞానములలోకెల్లా ఉత్తమమైనదియు అగు జ్ఞానమును మరల చెబుతున్నాను। జ్ఞానం యొక్క మహిమను ఇంకను తెలియజెబుతున్నారు। ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమసా ధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే నా వ్యధంతి చ। ఈ జ్ఞానంను ఆశ్రయించి జనులు నాతో ఐక్యం పొందిన వారే నా స్వరూపమును బడసి సృష్టికాలమున జన్మింపరు, ప్రళయకాలమున నశింపరు, జనన మరణ రహితులై పునరావృత్తి లేక ఉండురని భావము। ప్రకృతి పురుషుల వల్లనే ఈ జగత్తంతయో ఆవిర్భవిస్తుందని 2 శ్లోకముల ద్వారా తెలుపుతున్నారు। మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత। అర్జున, గొప్పదైన మూల ప్రకృతి నా యొక్క సర్వభూతోత్పత్తి స్థానము, దానియందు నేను గర్భకారణమైన చైతన్య రూపమగు బీజము నుంచుచున్నాను। దానివల్ల సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తి సంభవించుచున్నది। సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహజ్యోనిరహం బీజప్రదః పిత। అర్జున, సమస్త జాతులందును ఏ శరీరములు ఉద్భవించుచున్నవో వానికి మూల ప్రకృతియే మాతృస్థానము, నేను బీజము నుంచినట్టి తండ్రిని। ప్రకృతి నుండియే గుణములు ఆవిర్భవించినవి అని జీవుని బంధమునకి అవే కారణమని పేర్కొనుచున్నారు। సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం। గొప్ప భుజములు గల ఓ అర్జున, ప్రకృతి వల్ల పుట్టిన సత్వరజస్తమో గుణములు 3 నాశరహితుడైన ఆత్మను దేహమునందు లేక దేహమునకు బంధించి వైచుచున్నవి। ఇక సత్వాది గుణములలో ఒక్కొక్క దాని యొక్క స్వభావములను క్రమంగా 3 శ్లోకముల ద్వారా తెలుపుచున్నారు। మొట్టమొదట సత్వగుణమును గురించి పేర్కొనుచున్నారు। తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానశు। జీవుడు ప్రయత్నపూర్వకంగా ఆ సత్వగుణమును కూడా దాటి కేవల ఆత్మస్థితిని బడయవలెను, అదియే మోక్షము। ఇక రజోగుణమును గురించి తెలుపుచున్నారు। రజో రాగాత్మకం విద్ధి తృష్ణ సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం। ఓ అర్జున, రజోగుణము దృశ్య విషయములందు ఎడల ప్రీతిని కలుగజేయినది, తృష్ణను ఆసక్తిని కలుగజేయినది అని ఎరుగుము। అయ్యది కర్మములందలి ఆసక్తి చేత ఆత్మను బంధించి వేయుచున్నది। తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమదాలస్య నిద్రాభిస్తన్నిబధ్నాతి భారత। ఓ అర్జున, తమోగుణం అజ్ఞానం వలన కలుగునదియు సమస్త ప్రాణులకును మోహమును కలుగజేయినదియు అని ఎరుగుము। అయ్యది మరపు సోమరితనము నిద్ర మొదలగు వానిచే జీవుని లెస్సగా బంధించి వేయుచున్నది। ఈ ప్రకారంగా 3 గుణములు జీవుని ఎలాగున బంధించునో తెలిపి ఇక ఆ గుణముల యొక్క లక్షణములను పేర్కొనుచున్నారు। సత్వం సుఖే సంగయతి రజః కర్మణి భారత జ్ఞానం ఆవృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత। ఓ అర్జున, సత్వగుణం సుఖంనందును, రజోగుణం కర్మమునందును, తమోగుణం జ్ఞానమును కప్పివేచి ప్రమాదమునందును జీవుని చేర్చుచున్నవి। ఇది చాలా ఆశ్చర్యము। ఆ గుణములను గురించి ఇంకనూ వివరంగా చెబుతున్నారు। రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా। ఓ అర్జున, సత్వగుణము రజోగుణ తమోగుణములను అణగద్రొక్కి ప్రవర్తించును, అట్లే రజోగుణము సత్వగుణ తమోగుణములను, తమోగుణము సత్వగుణ రజోగుణములను అణగద్రొక్కి ప్రవర్తించును। ఏ గుణము జీవుని యందు అధికముగా ఉన్నదో తెలుసుకొనుటకు గుర్తులను 3 శ్లోకముల ద్వారా వచిస్తున్నారు।
మొదట సత్వగుణముల గురించి తెలుపుతున్నారు. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యథా తదా విద్యాద్వివృద్ధం సత్వమిచ్యుత. ఎప్పుడు ఈ శరీరమునందు శ్రోత్రాది ఇంద్రియముల ద్వారముల అన్నియందును ప్రకాశరూపమగు జ్ఞానము కలుగుచున్నదో అప్పుడు సత్వగుణం బాగుగా వృద్ధి నొంది ఉన్నదని తెలుసుకొనవలెను. రజోగుణం అధికముగా ఉన్నప్పుడు జీవుడు ఎట్లుండనో తెలియజేయుచున్నాడు. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామసమ స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. భరతకుల శ్రేష్ఠుడవగు ఓ అర్జున, రజోగుణం అభివృద్ధి నొందినప్పుడు మనుజునియందు లోభత్వము, కార్యముల యందు ప్రకృతి కర్మములను ప్రారంభించుట, మనశ్శాంతి లేకుండుట, ఆశ అనేవి పుట్టుచుండును. ఇక తమో గుణాభివృద్ధి యందు జీవుడు ఎట్లుండునో వచించుచున్నారు. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. కురువంశీయుడవగు అర్జున, తమోగుణం అభివృద్ధి నొందినది అగుచుండగా మనుజునియందు అవివేకము, సోమరితనము, అజాగ్రత్త, అజ్ఞానము అనునవి కలుగుతున్నవి. దేహవియోగ సమయమున ఏ గుణం అభివృద్ధి ఎందుండన ఏ ఫలితము జీవుడు పొందగలుగునో 2 శ్లోకముల ద్వారా చెబుతున్నారు. మున్ముందు సత్వగుణమును గురించి వచించుచున్నారు. యథా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమదావిధం లోకానమలాన్ ప్రతిపద్యతే. ఎప్పుడైతే జీవుడు సత్వగుణం అభివృద్ధిని పొందినది అగుచుండగా మరణించునో అప్పుడతడు ఉత్తమ జ్ఞానము గలవారి యొక్క పరిశుద్ధములైన లోకములనే పొందును. రజోగుణ తమోగుణయుతులు మరణానంతరం పొందు గతులు వివరిస్తున్నారు. రజసి ప్రళయం గత్వా కర్మ సంజ్ఞషు జాయతే తథా ప్రలీన స్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణం అభివృద్ధి పొంది ఉండగా మరణించువాడు కర్మాసక్తులకు వారి యందు జన్మించుచున్నాడు. అట్లే తమోగుణం అభివృద్ధి పొంది ఉండగా మరణించువాడు పామరుల గర్భములందు లేక పశుపక్షాది హీనజాతులందు పుట్టుచున్నారు. సాత్విక, రాజసిక, తామసిక కర్మముల యొక్క ఫలములు నిరూపిస్తున్నారు. కర్మణస్సు కృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. సాత్వికమైన కర్మమునకు సత్వగుణ సంబంధమైన నిర్మల సుఖము ఫలమనియో, రజోగుణ సంబంధమైన కర్మమునకు దుఃఖము ఫలమనియో, తమోగుణ సంబంధమైన కర్మకు అజ్ఞానం ఫలమని చెప్పుదురు. ఆయా గుణముల వలన కలుగు ఫలితములను తెలియజేయుచున్నారు. సత్వాత్సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవచ ప్రమాద మోహో తమసో భవతో జ్ఞానమేవచ. సత్వగుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన అజాగ్రత్త, భ్రమ, అజ్ఞానం కలుగుతున్నవి. ఆయా గుణములు కలవారు మరణానంతరం ఏ లోకములను పొందుదరో చెబుతున్నారు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యస్థే తిష్టంతి రాజసాహ జఘన్య గుణ వృత్తిస్థ అధో గచ్చంతి తామసాహ. సత్వగుణం కలవారు ఊర్ధ్వలోకములకు ఏగుచున్నారు. రజోగుణం కలవారు మధ్యమముగు మనుష్యలోకమున జన్మిస్తున్నారు. నీచగుణ ప్రవృత్తి గల తమోగుణయుతులు అధోలోకములకు వెళుతున్నారు. మోక్షమును పొందుటకు ఉపాయం తెలియజేయుచున్నారు. నాణ్యం గుణేభ్య కర్తారం యథా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేతి మద్భావం శోధి గచ్చతి. ఎప్పుడు వివేకవంతుడు గుణముల కంటే నితరమును కర్తగా ఎంచడో మరియు తన్ను గుణముల కంటే వేరువానిగా తెలుసుకొనుచున్నాడో అప్పుడతడు నా స్వరూపమును పొందుచున్నాడు. ఈ ప్రకారముగా గుణములను దాటిన వాడు జనన మరణాది దుఃఖముల నుండి విడుదల పొంది మోక్షమును బడైనని వచించుచున్నారు. గుణానేతాన్ అతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్విముక్తో మృతమస్నుతే. జీవుడు దేహోత్పత్తికి కారణభూతములకు ఈ 3 గుణములను దాటి పుట్టుక, చావు, ముసలితనము, దుఃఖములు అను వాని చేత లెస్సగా వాడై మోక్షమును పొందుచున్నాడు. అర్జున ఉవాచ. త్రిగుణములను దాటినవాడు మోక్ష పదవి నందునని శ్రీకృష్ణ భగవానుడు చెప్పగానే అట్లు దాటినవాడు ఏ ఏ లక్షణములతో కూడి ఉండనో తెలుసుకొనవలెనని అర్జునునికి కుతూహలం కలగగా ఆ విషయం గురించి భగవానుని ప్రశ్నించుచున్నాడు. అర్జున ఉవాచ. కైర్లింగై స్త్రీన్ గుణానేతానతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాం స్త్రీన్ గుణానతి వర్తతే. అర్జునుడు అడిగెను, ప్రభువగు ఓ కృష్ణ, ఈ 3 గుణములను దాటిన వాడు ఎట్టి లక్షణములతో కూడి ఉండను, ఎట్టి ప్రవర్తన కలిగి ఉండను, మరియు ఈ 3 గుణములను అతడు ఏ ప్రకారము దాటివేయగలుగును? అర్జునుని ఈ ప్రశ్నను విని భగవానుడు గుణాతీత లక్షణములను వివరముగా తెలుపుతున్నారు. శ్రీ భగవాను వాచ. ప్రకాశం చ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి.
उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते गुणावर्तन्त इत्येव यो वतिष्ठति नेङ्गति समदुःखसुखस्वस्थ समलोष्टास्मकाञ्चनः तुल्यप्रिया प्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः मानावमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयो సర్వారంభ గుణాతీతస్స ఉచ్యతే. శ్రీ భగవానుడు ఇట్లు చెప్పెను, ఓ అర్జున, ఎవడు తనకు సంప్రాప్తం లేని సత్వగుణ సంబంధముకు ప్రకాశమును గాని, రజోగుణ సంబంధముకు కార్య ప్రవృత్తిని గాని, తమోగుణ సంబంధముకు మోహమును గాని ద్వేషించడం, అవి తొలగిపోయినచో వాటిని ఆపేక్షించడం, తటస్థుని వలె ఉన్నవాడై గుణముల చేత చలింపచేయడం, గుణములు ప్రవర్తించుచున్నవి మాత్రం తెలుసుకొని ఉండునో, చలింపక నిశ్చలముగా ఉండునో, మరియు ఎవడు సుఖదుఖములందు సమభావం కలవాడనో, ఆత్మయందే స్థిరముగా ఉన్నవాడనో, మట్టిగడ్డ రాయి బంగారం వేణి యందు సమబుద్ధి కలవాడనో, ఇష్టానిష్టములను సమభావం కలిగి ఉండవాడనో, ధైర్యవంతుడు, సమస్త కార్యములందునో కర్తృత్వ బుద్ధిని వదలవాడనో, లేక కామ్యకర్మలన్నింటినీ విడిచివాడనో, లేక సమస్త కర్మలను త్యజించి నిరంతరము బ్రహ్మనిష్టయందుండవాడనో అయి ఉండనో, అట్టివాడు గుణాతీతుడని చెప్పబడను. అచంచల భక్తితో తనను సేవించేవాడు త్రిగుణములను దాటి బ్రహ్మ సాక్షాత్కారమును బడయగలడని భగవానుడు వచించుచున్నాడు. మాం చయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీచైత బ్రహ్మభూయాయ కల్పతే. ఎవడు నన్నే అచంచలమైన భక్తియోగం చేత సేవించుచున్నాడో అతడి ఈ గుణములన్నింటినీ లెస్సగా దాటివేసి బ్రహ్మముగా అనగుటకు సమర్థుడగుచున్నాడు. తాను సాక్షాత్ పరబ్రహ్మమే అని శ్రీకృష్ణమూర్తి తెలుపుచున్నారు. బ్రహ్మణో హి ప్రతిష్ఠాః అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఏలైనగా నేను నాశరహితమును నిర్వికారమును శాశ్వత ధర్మస్వరూపమును నిరతిశయ ఆనంద స్వరూపమును ఒక బ్రహ్మమునకు ఆశ్రయమును అయి ఉన్నాను. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయో నామ చతుర్దశోధ్యాయః. ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదముకు శ్రీ భగవద్గీత యందు గుణత్రయ విభాగ యోగమును 14వ అధ్యాయము సమాప్తం. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.